ఏ పని నువ్వేడత్తుంటివి వెళ్ళిపో, నాకు అవసరం లేదు. నాకు తెలుసు నీ గురించి, నాకు తెలుసు నీ గురించి. కరెక్ట్ ఉన్నావు. మంచి మంచి గండాలకి వెళ్ళే బయటపడ్డా. ఇప్పుడు నువ్వు పోతా అంటే నీ ఎంట పడుకొస్తానా, నిన్ను గుంజుకొని ఉంచుకుంటానా? మంచి మంచి గండాలకి వెళ్ళి 2-3 సార్లు నుదిన పడవేనా, 2-3 సార్లు ఉరి పెట్టుకోవేనా, 2-3 సార్లు మందాగవేనా? ఈ ఫ్యామిలీని భరించలేక, ఈ కష్టాలు భరించలేక ఉన్నావా? చెప్తున్నా అద్దు అంటే వెళ్ళిపోతా. ఇప్పుడు మారత వాళ్ళకి కావాలా, నువ్వు మారకపోతే ఎవరికి కావాలి మామయ్య? పోతే పో మామయ్య, నేను దొరకబట్టలు కూడా లేరు ఈడ. ఊకంటే వెళ్ళిపోకండి అంతే, అనద్దు. పానం కలకల అనిపిస్తుంది. పన్న పక్కలల్లా ఆది కత్తున్నాయి, నీ టార్చర్లు ఆది కత్తున్నాయి, నీ సుఖం ఆది కత్తలేవు. నాకు కూర్చుంటే నీ టార్చర్లే, లేవాడితే నీ టార్చర్లే. నన్ను ఏడా గిడ ఏడిపించిండు, గాడ ఏడిపించిండు, గాడ గిట్ల కొట్టిండు, గిడ గిట్ల కొట్టిండు, గీడ హింసించిండు, ఆ గాడ నన్ను నా మీద నింద పెట్టిండు. ఇవే ఇక నా మైండ్లో తిరిగేటి అన్ని ఇవే. ఒక్క కాడన్నా నువ్వు ఆది కత్తలేవు నాకు. మామయ్య నలుగురికి న్యాయం చెప్పటాడు, ఊరూరుకు పేరు పోయిన మామయ్య. నువ్వు గిత్త చెండాలంగా ఉంది మామయ్య, నీ గుణం మంచిగా ఉంది అనుకున్నాం. ఇదేనా చెప్తుంది కానీ ఈయన సినిమా పడ్డప్పుడు అంజలి అంజలి పుష్పాంజలి అన్న పాట, దాన్ని ఎంట పాడుకుంటా ఈ పాట అంజలి అంజలి పుష్పాంజలి అనుకుంటా దాని ఎంట తిరుగుడు. నన్ను చూసుకుంటా. మీకెంత మంట పడుతుంది, అప్పుడు నాకెంత మంట పండింది. ఆ పాట తీసుకొని పదే పదే అన్ని మనసులో పడుతున్నాయి. ఒక్కసారి మా పిల్లలకి ఆదికి రావాలి. అయ్యో నాలుగు రకాల నచ్చకపోయినా కానీ ఒక్క రకంగానే నచ్చుతారు. అట్టలేదు ఇట్టలేదు, మొత్తం టార్చర్ గల్లోడే. ఏమన్నా కదర్ 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 కూర్చుంటున్నా, నిలబడుతున్నా, అటు పోకు ఆ పోను ఇంటవా ఇంట ఈ రకంగా నన్ను అనిపించినావు నువ్వు. జరిగింది అయిపోయింది. నేను అలాంటిదాన్ని కాదే. అట్లా వచ్చి నువ్వు టార్చర్ పెడితే నేను టార్చర్ పెట్టి, నువ్వు టార్చర్ పెడితే నేను టార్చర్ పెడితే నీకు నాకేం తేడా ఉంటది? ఇల్లు అల్ల కొల్లం అవుతుంది. అప్పుడే అట్లా చేసింది ఉంటే ఎప్పుడో అయిపోయింది కథ. తిరిగి వచ్చినంత అయిపోయింది. గంగలో పోని అవ నిడిచిపెట్టు, మంచిగా బతుకుదాం, లొల్లెద్దు లోకడద్దు చెప్తున్నాయి. నూరి నన్ను పిచ్చి లేపకుర్రి, మీరు పిచ్చులు కాకుర్రి. నువ్వు ఉండవు, నువ్వు మళ్ళా పోతావు, అది నాకు తెలుసు. నీది నక్కమూటి ఆట, నీది నక్కమూటి ఆట నీకు తెలుసు. అత్తున్న మెరుపుదిగా పోతున్న మెరుపుదిగా నీ కథ గంతే. అంతేగాని ఇంకో తీరు లేదు. నువ్వు పట్టుదల బట్టి ఒక్కడు ఉంటావు కాదు. ఇది కరెక్టే అని మీరు నమ్ముకునే లెక్క లేవు. మళ్ళీ ఇవాళ ఉంటావు, రేపు పోతావు నాకు తెలుసు. నువ్వు ఏం నా మిత్రుడు. నన్ను ఇప్పుడు చూసినా, నాకు ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు అవుతుందా? సరే ఇప్పుడు మారినా 35 ఏళ్ళు అయిపోయింది కాదంటే నేను వెళ్ళిపోతాయి. మరి నన్ను ఇంతకుముందు వచ్చిన అతను స్టార్ట్ చేసింది, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎప్పుడు వచ్చిన కాలం మంచిగా అడిగే కాలం వచ్చింది. వేద్దాం నువ్వు చేసింది అది. అవ్వని నిలిచిపెట్టు. నువ్వా నాకు మామయ్య అనవను. తప్పు నాదేమన్నా తప్పు ఉందా? మామయ్య ఉందా? మామయ్య అడుగురి. నాదే చెప్తున్నా, నాదే తప్పు, నాదే పొరపాటు. నువ్వే పిల్లలు చదువుకున్నావు, నువ్వే కష్టపడ్డావు, నువ్వే నిష్ఠురపడ్డావు, అన్ని బాధ్యతలు నువ్వే. కాకపోతే నేను తిరుగుడు తిరిగినా అన్ని ఆగమని చేసినా. నాకు మనసులు మంచిగా పట్టగానే పిల్లలు అది వచ్చి వచ్చిన నేను కథ అంతే. కదా నాకు మళ్ళీ ఇడికి వచ్చి టార్చర్ పెట్టకూరి. వచ్చినందుకు సంతోషంగా ఉండరు. అక్క మామయ్య గుణాలకి ఈ జనరేషన్ వాళ్ళకన్నా ఉంటే పిల్లలు కూడా ఇయ్యరు. అటే అటు 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 అంటారు. నువ్వు ఆగిన దక్కు చూడకంటారు. అట్లా లేదు, అంత మంచిగా ఉన్నా కానీ ఇంట్లోనే కొంచెం బయట న్యాయం మంచిగా ఉంది కానీ ఇంట్లో న్యాయం కరెక్ట్ లేదు. ఒక అక్కనే 100 సార్లు అన్నది, అత్తమ్మ నువ్వు ఎట్లా గెలిపిస్తున్నావు, అత్తమ్మ నువ్వు ఎట్లా భరిస్తున్నావు. నేనైతే అస్సలు భరించపోతుంటే 100 రూపాయల సంపాదన కూడా నా దగ్గర లేకపోవు. ఆ మామయ్య లెక్క నా భర్త ఉంటే నేను పోషించపోతుంటే నీ వరకు ఎప్పుడు వెళ్ళిపోతుంటే దాన్ని ఓడుకుంటే 100 సార్లు అన్నది. నువ్వంటే నువ్వు ఈడికి వచ్చినావు, నువ్వు ఆడుండి చూస్తే నీకు అర్థం అవు. సరే అంతా జరిగిపోయింది. గంగలో పోని ఏమన్నా కొంచెం మంచిదానం ఉంటా, ఏది బయట పోయి వెళ్ళను, పిల్లలు చూసుకుంటా, మన వాళ్ళు మన సంతోషం చప్పటిగా ఉంటాయి. ఏమంటుండే నానేమంటుండే అంతా అమ్మ చేతులు ఉంది. ఇగో భర్త ప్రేమ నేను పొందలే, తండ్రి ప్రేమ పిల్లలు పొందలే.
మామయ్య ప్రేమ మీరు వందలే, మనవాళ్ళు మనవరాల ప్రేమ కూడా ఉంది. ఆ ప్రేమ కూడా వందలే. గా రకంగానే ఒక కన్న తండ్రి వై ఉండి, ఒక చేసుకున్న భర్త వై ఉండి గాలాంటి పేరు తెచ్చుకుంటావా? ఎట్లా తెచ్చుకున్నావు అలాంటి పేరు? ఈ అర్థం చేసుకున్నా అప్పుడు అర్థం చేసుకుంటే ఎంత మంచిగుండు. మరి అది నీకు తెలిసేనా? కాదు, ఒక్క నిమిషం అమ్మ. మరి అది నీకు తెలిసేనా? బయట కోతనేమో ఒక పంచాయతీ ఎత్తే 10 మందిని కూర్చోబెట్టి నువ్వు ఒక్కరివి న్యాయం తెస్తావు. 10 మంది అక్కడ ఉంచి కూడా అంత టాలెంట్ నీకుంది. ఇక్కడ కాదు, వేరే వేరే ఊర్లు పోయి వేరే వేరే డిస్టిక్లు పోయి కూడా పంచాయతీలు చెప్పి అక్కడ గెలిచి వచ్చినావు నువ్వు. ఇప్పటికి ఏ పంచాయతీలు అయినా కానీ నీ పేరు అని పంచాయతీ చూడలేదు, రాలేదు. వచ్చిందని మీ అన్న పంచాయతీలో కూడా నాన్న పేరు వెళ్ళింది లేదు. అంత మంచి పేరు నీకు. అదే నువ్వు ఇంట్లో కూడా కాపాడుకుంటే ఇప్పుడు నువ్వు రాజు అంతేనామా? ఏడికి పోయినా కానీ ఆ పోలీసు టౌన్లో పడితే పలానా పుల్లయ్య పేరు చెప్తే ఆ ఫోన్ చేస్తే ఇడిచిపెట్టిండ్రు. కానీ టాలెంట్ 10 మందిని ఉంచుకున్నావు. కానీ నా దగ్గర ఉంచుకోపోతే నీ పిల్లల దగ్గర ఉంచుకోపోతే నలుగుట్ల గెలిచి ఇంట్లో గెలిచి నలుగుట్ల గెలవాలి అంటారు. అది నలుగుట్ల గెలకపోతే బయట గెలితివి. బయట గెలిచిన ఎవరికి కావాలి? అందులో గెలువు ఇంట్లో గెలువు. నీ ఎంట కుక్క లెక్క పడితే నన్నేమో నక్క లెక్క తీసేసినావు. ఆఖరికి వస్తే మొండి ధైర్యం తెచ్చుకొని గిట్టుకు వచ్చి బతున్నా. ఇప్పుడు వచ్చి పెళ్ళవా అంటే నేనేం చేయాలి? మనసు ఇరిగిందంటే, భార్య మనసు ఇరిగిందంటే అతికిచ్చుడు బాగా కష్టం అది. సరే గంగలో అంత ఎండ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏమంటున్నావు? లాస్ట్ ఏమంటున్నావు? ఇంటికి వచ్చినా ఎన్న ఉంటాను చెప్పిన వచ్చిన మళ్ళీ పోతావా? ఏ ఓను బందే. మళ్ళీ ఊడు, మళ్ళీ ఎవరన్నా ఫోన్ తెస్తే ఊరుకుడు, ఎవరైనా డబ్బులు ఇస్తా అంటే ఊరుకుడు, ఇవన్నీ లెక్కలు మరి పెట్టుకుంటే మాత్రం ఊరది. ఈడ చెప్తున్నా, నువ్వు చెప్పుతున్నావు కానీ నువ్వు చెప్పినంత చీపు కావడం మళ్ళీ పోతారా? మళ్ళీ పోతాడు. కొన్నిసార్లు ఇగో ఇప్పుడు మంచిగా ఉంటా, ఎవరితోనే ఎక్కడికి పోను, ఎవరు పిలిచినా పోను, నా భార్యనే కావాలి, నా పిల్లలే కావాలి, నా మనవరాళ్ళే చూసుకుంటా కూర్చుంటా అంతే అని అదే పట్టు మీద ఉంటా అంటేనే ఉంచుకుంటాం. ఇక నువ్వు ఇప్పటి మందం మాట్లాడి నువ్వేం ఎత్తున్నావు అంటే కొండలు వస్తున్నావు, కొండలు పోతున్నావు. అట్లా ఇప్పుడు అట్లాంటి లెక్కలు పోయినావా మళ్ళీ తీసుకొచ్చుకునేది ఉండదు నిన్ను. ఇక నువ్వు ఇప్పుడు మొన్నటిదాకా చేసినావు. ఎట్లా చేసినావు అంటే మంచిగా అక్కడ మొత్తం వీక్ కావాలి, బక్క కావాలి, ఎండిపోవాలి, కాలు చేతులు వనకాలి. అట్లాంటి టైంలో వేటలతో ఫోన్ తెప్పిస్తావు, లేకపోతే వాళ్ళని ఫోన్ అవుతారు. మీ నాన్నకి ఇట్లా పరిస్థితులు ఉన్నాడు, బాగా డేంజర్ ఉన్నాడు, 2-3 రోజులు అయితే పానం మీద పరిస్థితి ఉందంటే రక్కన పోయి బతిమలాడి తీసుకొచ్చుకొని ఇట్లా 2-3 సార్లు తీసుకొచ్చుకున్నాం, చేసినాం. మళ్ళీ ఇక్కడికి చేస్తా అంటే మంచిగా అవుతావు, అందంగా తయారవుతావు, మొహం మంచిగా అవుతుంది, కాలు చేతులు మంచిగా అవుతుంది, పెయ్యి మంచిగా అవుతుంది, బండ అవుతావు. మళ్ళీ ఏం చేస్తావు అంటే మళ్ళీ ఉరుకుతావు. అక్కడికి మళ్ళీ కళ్ళు తాగి చేసి 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 మళ్ళీ పడిపోతావు. అంటే ఇట్లాంటి జరిగినాయి కాబట్టి ఇప్పుడు అమ్మ నమ్మడానికి వీలైతలేదు, మేము నమ్మడానికి వీలైతలేదు. ఇప్పుడు అవన్నీ ఇసిపెట్టి మీతోనే భర్త, మీతోనే ఉంటా, సచిన బతికిన అంతా మీతోనే అని చెప్పని ఉంటావా? నిన్ను నీ ప్రాణం కాదు, నువ్వు మా ప్రాణం అయిపోతావు. కంటికి రెప్పలు కాపాడుకుంటాం, చూసుకుంటాం. నీకు ఏ ఆపద వచ్చినా మేము ముందు ఉంటాం. మళ్ళీ ఇట్లాంటి పిసలెక్కలు వేసినాం అనుకో, ఇక నువ్వు మా కద్దని ఇసిపెట్టి చక్కగా వస్తాం, అంత ఏం లేదు. ఇక ఇప్పుడు రజిత యసంత అప్పుడు నువ్వు చేసిన లెక్కలన్నీ ఇప్పటికే మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనసు బాధపడుతూనే ఉన్నది. ఇప్పుడు ఆగమైతేనే ఉన్నా. ఈ బండి నేను మర్చిపోవాలంటే ఇప్పటి నుంచి మంచితనం చూపెట్టు. ఇప్పటి నుంచి మంచితనం చూపెట్టి భార్య అంటే ఏంది, పిల్లలు అంటే ఏంది, మనవరాలు అంటే ఏంది, కోడంట్లు అంటే ఏంది. అమ్మ వచ్చింది తాత ఎన్నోడు చూసింది, ఆయన కూడా అట్నే ఉంది. చూసినావా? అదే నువ్వు ఉంటే 24 గంటలు ఎవరు ఎవరు మరి అడిగినా తాతయ్య మంచిగా ఉన్నా అన్న మరి తాతయ్య దగ్గరకు చూడు. చూసినావా? అవకాశం పరిస్థితి తెచ్చుకున్నావు. అయితే పిల్లలకు దగ్గరయ్యి, పిల్లానికి దగ్గరయ్యి, పిల్లలకు ఏ కట్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా ఓర్చుకుంటా మంచి రకంగా ఉండి ప్రేమలు పంచుకుంటేనే ఇవన్నీ పాతయాన్ని మర్చిపోయి నీ ప్రేమలకు వచ్చి మంచిగా ఉన్నాడు కదా అని నిన్ను మంచిగా చూసుకునే అవకాశం మాకుంటుంది, మీకుంటుంది, అన్నీ కరెక్ట్ ఉంటాయి. ఇక లేక ఎటుకాక మళ్ళీ తోలుకున్నారని మళ్ళీ రంగంలో దుంకుతా, మళ్ళీ ఆగమాగం చేస్తా, మళ్ళీ అది చేస్తా అంటే ఇక అప్పుడు ఇప్పుడన్నది ఒప్పుకున్నాం. కానీ అప్పటికి నీ పానం పోయినా ఉన్నా మాకు సంబంధం లేదు. ఇప్పుడు మాత్రం చెప్తున్నాను, ఇన్ని రోజులు ఒక్కేత్తు, ఇప్పుడు ఒక్కేత్తు, నిన్ను ఉంచుకునేది లేదు. పెద్ద మనుషులు కూడా ఫోన్ చేసి అయ్యో లక్ష్మి రా, నీ భర్త గిట్ల అయిపోయాడు గట్ల అయిపోయాడు అన్నా కానీ కూడా నేను పోను. ఎందుకంటే వీడియోలో కూడా అందరికీ చెప్పుతున్నా, నీ పరిస్థితి ఏందో అందరికీ తెలిసిపోతుంది, నీ కథ ఏందో తెలిసిపోతుంది. నువ్వు ఇట్లా అన్నీ మర్చిపోయి మంచిగా ఉండు, నేను పూల పెట్టుకొని అవన్నీ మర్చిపోయి కూడా నేను మంచిగా చూసుకుంటా. అంతకంటే ఎక్కువ నాకు ఏం లేదు. నువ్వు మంచిగా ఉండే నాకు ముఖ్యం. నువ్వు మంచిగా లేకపోయినావు అనుకో, ఇక నేను ఎంతమంది వచ్చినా నేనా ఇగో అప్పుడు కాలు మొక్కిన కడుపులో మొక్కిన ఉండలేవు కదా. ఇగో ఇప్పుడు కూడా కాలు కడుపులో మొక్కుతున్నా. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించ
మంచిగా మారి పిల్లలు పట్టుకొని పట్టు. రేట్ వస్తాం నువ్వు తప్పు నువ్వు చేస్తే నీ కాలు మొక్కుతున్నా. ఇప్పుడు ఏమన్నా తిన్నావా? నువ్వన్న మొక్కినావు కానీ సుమన్ కల అసలు మొక్కపోతా అంటుంది. అర్థం కాపాడు ఇప్పుడు తేడా ఇక ఇదే ఖర్చు పెట్టనీయకు, కష్టం చేసి ఇంట్లో అర్థమవుతుందా? అన్ని రోజులు నా మీద ఆధారపడ్డావు, అన్ని రోజులు నా మీద ఆధారపడ్డావు, ఇప్పుడు నీ మీద ఆధారపడతా నేను. నాన్న ఆ ప్రశ్న చేసినా కానీ నా దగ్గర కూర్చోవాలన్నా కానీ మనసు పట్టకపో నాకు. ఎందుకంటే గుణం నచ్చక ఇప్పుడు నువ్వు చేతులు వణుక్కుంటా ఇవన్నీ ఇట్లా షేక్ అవ్వకుంటా మళ్ళీ మంచి నువ్వు ప్రేమతో మాట్లాడితే ఇట్లా లొంగుతాం. నువ్వు గట్టం లెక్కలు పోతే ఏంటంటే అసలు మంచి అనిపిస్తుంది, తండ్రిగా అన్నట్టు అనిపిస్తుంది మాకు. ఇదివరకు దాకా ప్రేమలు పెంచుకోలే, ఇప్పుడు పెంచుకో. ఇప్పటితో ఎట్లంటే తండ్రి కొడుకులు లెక్క ఒక అన్నములు లెక్కలల్లో మనం ఉండాలి. ఒక్కడు రావాలనుకుంటా మిమ్మల్ని ఏమన్నా అనాలనుకున్నా కానీ భయపడాలి మిమ్మల్ని చూసి. అట్లుండాలి తండ్రి బలం అంటే కొడుకులకి. తాగుతాడు సుమను, ఫుల్ బాటలు తాగుతాడు. అంటే అది అత్తమ్మ వీడియో పెట్టినాం. మరి వీడియో పెట్టకపోతే మన కథలన్నీ ఒకటా రెండా ఏది జరిగినా కానీ కూడా నేను ప్రపంచానికి అందరికీ తెలియజెప్తున్నా. ఇది కూడా అందరికీ తెలియజెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళు ఎట్లా ఇడిపోయిండ్రు, ఏ రకంగా ఇడిపోయిండ్రు, వీళ్ళు ఒక్క కాడ ఉంటలేరా, మరి దుబాయ్ వేయండా, మరి ఇక్కడ ఉన్నాడా, ఎక్కడ ఉన్నదా అన్నది ఏం క్రాట్లు నాకు తెలియదు. కాబట్టి ఇగో ఇప్పుడు చెప్తున్నా, అందరికీ తెలిసిపోయింది కథ. నేను ఇంకా చెప్పాలంటే ఇంకా బాగున్నాయి కానీ అవన్నీ అన్ని మీదనే చెప్పిన. అన్ని పెద్దవి కూడా నేను చెప్పలేను. అవి చిన్నయే ఘోరంతనే చెప్పిన. ఇంత పొడి చెప్పాలంటే ఒక సినిమా అవుతుంది నాది. కానీ ఇప్పుడు కూడా పోనీ అవన్నీ గంగలో పోని మంచిగా మారుతాను అన్నాడు కదా, మారితే నాకు అంతకంటే ఎక్కేం లేదు. చిన్న పిల్లల కాడికి వెళ్ళి తెలిసిపోయింది. అంటే వాళ్ళ అమ్మది అదే ఊరు కదా, వాళ్ళ అమ్మది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అత్తమ్మ సొంటదే కాలు పట్టుకుంది, మనం లేచి మామయ్య చేతులు పట్టుకుందాం. అంతే మరిగా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. మీకోసం ఏం చేయమంటావు ఇప్పుడు? ఏం చేయమంటే ఏదన్నా ఒకటి అన్నం అంటారు, ఒక కూర అంటారు, ఇక్కడ తింటా. ఏది తినబుద్ధి అయితే అది చెప్పు, అంటే ఏదన్నా ఇంత కూర అంటారు తింటా. పూరీలు చేయమంటావు మరి? అయ్యో పూరీలు అంటున్నావు, పూరీలు మామయ్యకు నచ్చది. రొట్టెలు అయితే తింటాడు. నాకు రొట్టెలు చేయరాదు. నేను చేస్తా, నువ్వు కాలుతావు. సరే.